హాయ్. సో మీ అందరికి అర్థమైంది కదా, లెట్స్ మూవ్. హాయ్ హాయ్ హాయ్. ఏంటి ఇంత లేటు? లేదే, ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. హాయ్ హాయ్. ఓ ఇట్స్ ఓకే. ఐఎమ్ బాను. షీ ఈజ్ మై ఫ్రెండ్. హాయ్ మధు. అవును, తర్వాత చెప్తాను. తను కూడా మన ప్రాజెక్ట్ లోనే వర్క్ చేస్తుంది. శ్రేయ తను. హే, తను భాను, కొత్తగా జాయిన్ అయింది. హాయ్. హాయ్ భాను, కమ్ టు మై క్యాబిన్. యా షూర్. ఎందుకో పిలుస్తున్నాడు, ఒకసారి వెళ్ళిరా. సరే వెళ్ళొస్తాను. మే ఐ కమ్ ఇన్? కమ్ ఇన్ ప్లీజ్. సో ఇంతకుముందు ఏ కంపెనీలో చేశారు? విప్రోలో చేశాను. పెళ్ళైన తర్వాత ఇదే నా ఫస్ట్ జాబ్. మ్యారేజ్ అయిందా? యా. హే, జోక్ చేస్తున్నావు కదా? లేదు, నిజంగానే అయింది. షిట్. నేను చూడగానే ఏదో నిన్న మన కాలేజ్ పాస్ అవుట్ అయిన అమ్మాయిలా ఉన్నావు. అయినా మీలాంటి అమ్మాయిలందరూ అప్పుడే పెళ్లి చేసుకుంటే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? వాట్? జస్ట్ కిడ్డింగ్. ఫస్టే కదా, ఆఫీస్ కొత్తగా ఉంటుందని జస్ట్ చిన్న జోక్ చేశాను అంతే. ఓకే. బై ది వే, నీ కంపెనీ ఎంప్లాయ్ ఐడి రాకపోవచ్చు, మేబీ ఒక 2 days పడుతుంది. ఓకే అండి. హే వాట్యా, ఈ అండి గిండి అని ఇంకా మర్యాద పాటిస్తున్నావు? సాఫ్ట్వేర్లో అందరూ నేమ్స్తో పిలుస్తారు. సో జస్ట్ కాల్ మీ శ్రీకాంత్ ఆర్ శ్రీ, ఎనీథింగ్ యాజ్ యూ విష్. ఓకే? ఓకే శ్రీకాంత్. ఏ శ్రీకాంత్ ఏమంటున్నాడే? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ గానే. ఓహో. ఓకేలే. అలాంటిదని ఏమీ లేదు, జస్ట్ వర్క్ స్టార్ట్ చేద్దామని. సరే కానీ ఆఫీస్ ఎలా ఉంది? దానికే బానే ఉంది. ఆఫీస్లో ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? యా. ఎవరెవరయ్యారు? యా, శ్రీకాంత్ అయ్యాడుగా. శ్రీకాంతా? వాడో చెత్త ఏమైనా చేశారా? లేదు. నాకు చూడు, ఇప్పటికే 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. సరే, ఒక 1 second నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. హలో, చెప్పరా, ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తూ? హలో. హలో, ఏమండి, ఏం చేస్తున్నారు?
మాకిప్పుడే లంచ్ అయింది, అందుకే ఫోన్ చేస్తున్నాను. సరే కానీ ఎలా ఉంది ఆఫీసు? ఓకే, బానే ఉంది. ఓకే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. ఇక్కడున్నావా? ఏం బాను ఒకదానివే తింటున్నావు? అదేంటి, శ్రేయ కూడా ఉంది కదా. ఎక్కడా? అక్కడ. గోవానా? ఓకే, వెళ్దాం. మస్తు చిల్లవచ్చు అక్కడ గోవాలో. నేనెప్పుడు వెళ్ళలేదు. ఇది మొదలెట్టేసిందా? నాకు ఓకే, చెప్పు. ఓ, ఆల్రెడీ లోబర్ట్స్ మాట్లాడుకుంటున్నారనమాట. సరే గాని ఆఫీస్ ఎలా ఉంది? యా, బాగుంది. ఇంతకీ ఏం కర్రీయో తిని చెప్పు. చాలా బాగుంది. యు నెయిల్డ్ ఇట్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. రే, నీకు మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను. ఏంటి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు సీక్రెట్? శ్రేయ, బాను కర్రీ సాగుకొట్టేసింది. అవునా? ఇటీవు టేస్ట్ చేస్తాను. బాగుంది. నేను స్వీట్ కూడా తెచ్చాను తెలుసా? హే, నాకు స్వీట్ అంటే ఇష్టం అని నీకెలా తెలుసు? ఎలా ఉంది? చాలా బాగుంది. అలాగే స్వీట్ గా కూడా ఉంది. కానీ కానీ శ్రీకాంత్, ఏంటే? అదే అమ్మాయిలతో బానే కలుపుతున్నావుగా పులిహోర. ఏది టివ్వు? తీసుకో. దున్నపోతా. నిజంగానే బాగుంది. మరి చెప్పాగా, బానంత స్వీట్గా ఉంది కదా స్వీటు. బాను, నీ మెయిల్కి ఒక అసైన్మెంట్ పంపించాను. సరే. సో రేపు వచ్చేప్పుడు కంప్లీట్ చేసుకుంటా. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయి. అబ్బా, ఓకే. మాట్లాడుతున్నావురా దాంతో. బాయ్. నెంబరు మరి అంటే డౌట్ వస్తే కాల్ చేయాలి కదా. 987473. అది శ్రేయ, నేను వెళ్తున్నా. నేను డ్రాప్ చేయాలా? ఓకే, వస్తున్నా. సరే, వచ్చి. ఓకే. హే బాను, బాయ్. బాయ్. రేపు కలుద్దాం. బాయ్. బాయ్ బాను. బాయ్. బాయ్. మధ్యాహ్నం ఫోన్ చేస్తే ఎందుకని మాట్లాడలేదు? నువ్వు ఇంకా లేచానావా? అది చిన్న మీటింగ్లో ఉన్నాను. నాకంటే నీకు మీటింగ్ ఎక్కువైపోయిందా? అలా ఏం లేదు, అప్పుడేదో కాన్ఫరెన్స్లో ఉన్నాను. అయినా ఫస్ట్ డే ఆఫీస్ కదా, అలసిపోయి ఉంటావు, పడుకో. కనీసం ఒక్కసారైనా కాల్ చేయాలనిపించలేదా నీకు? హే బాను, అప్పు. హాయ్. హాయ్. ఏంటి రాత్రికి మళ్ళీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు? అదా,
నిన్న యాక్చువల్లీ నేను పడుకున్నాను. ఏంటి పడుకున్నావా? నువ్వు మెసేజ్ రిప్లైస్తోనే తెల్లారులు వెయిట్ చేసింది తెలుసా? అయినా నువ్వు కూడా పడుకుంటావా? అదేంటి అలా అడిగావు? అంటే ఎక్కడో చదివాను. ఏమని? చందమామ పడుకోదని. లేడీస్ ఫస్ట్. బేరర్ 2 క్యాబేజ్. చెప్పు. నువ్వు ఇలా వస్తావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా? ఏ ఇలా కాఫీ షాప్కి రాకూడదా? కాఫీ గురించి కాదు. మరి నువ్వు నాతో వస్తావని అనుకోలేదు. నాకేదో బోర్ కొడుతుందని వచ్చాను. ఏంటి అంటే నా కోసం రాలేదా? చెప్పా కదా నాకేదో బోర్ కొడుతుందని వచ్చానంతే. సరే, మనం రోజుకు 2-3 సార్లు కాఫీ కోసం కలవాలి. దేనికి? అలా అయితేనే కదా మనం రోజు ఇలా బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు. ఏదో ఈ రోజు వచ్చానంతే, అలా అని చెప్పేసి రోజు ఏమి రాను. ఏమో, ఒకసారి నచ్చితే మళ్ళీ రావచ్చు. ఈ మధ్య ఇదేమైనా ట్రెండా? ఇందులో ట్రెండ్ ఏముంది? మీకు తెలిసే కదా అంత ఫ్లర్ట్ చేస్తున్నారు. అంటే ఇలాంటి క్యూట్ అమ్మాయిని పడేయాలంటే ఆ మాత్రం ఫ్లర్టింగ్ ఉండాలి కదా. అబ్బా అవునా? సో ఇది కూడా మీ ట్రిక్కే కదా? ప్లీజ్
హాయ్. హాయ్ బాను. అవునేంటి, కాఫీ అంట, షికారంట, మీకేనా మాకేమైనా ఉందా? అదేం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అవునా? ఏంటి ఇద్దరు చెవులు కొరికేసుకుంటున్నారు? వచ్చాడమ్మా మీ హీరో. మీకేనా మాకేమైనా ఛాన్స్ ఉందా? ఒసేయ్, నీకు వర్క్ లేదా? ఆ బిఆర్ క్లినిక్ ప్రాజెక్ట్ అయ్యిందా? సర్లే. ఏంటే చూస్తున్నావు? చెయ్యి, ముందు వర్క్ చెయ్యి. భాను, చెప్పు శ్రీకాంత్. అది మూవీకి వెళ్దామా? మూవీకా? వద్దు, నాకు చాలా వర్క్ ఉంది. ఏమవదు, కావాలంటే నేను పర్మిషన్ ఇస్తా. వెళ్దాం. ఓకే. అన్ని హాల్లోనే. ఏ పాపా, ఈవినింగ్ కాఫీకి వస్తావా? రేయ్, నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకోపో. ఓ యా, చూసుకున్నా, బానే ఉంది. సరిగ్గా చూసుకోపో. ఓ ఓకే, నీకు టేస్ట్ లేదు. బానులా ఉంది. భాను, సినిమా అయిపోయాక అటుంచటే రెస్టారెంట్కి వెళ్దాం, ఓకేనా? ఒక నిమిషం పక్క కాపు. ఏమైంది? మా ఆయన కాల్ చేస్తున్నాడు. ఓకే. హలో. హలో, బాను ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. అవునా? ఏం లేదులే, ఊరికొచ్చేసాను. సరే, వర్క్లో ఉన్నట్టున్నావు. బాయ్. బాయ్. అంతా ఓకేనా? ఏం లేదు, పద. ఓకే. మా ఆయన వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఓకే ఓకే. ఏం చేస్తుంది నా బంగారు? కనిపించట్లేదా? వంట చేస్తున్నాను. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఓకే, డిన్నర్ రెడీ చేస్తాను.
చాలా బాగున్నాయి ఈరోజు. ఎవరు? ఫ్రెండ్, ఆఫీస్ ఫ్రెండ్. ఇవాళ వద్దండి, చాలా టైర్డ్గా ఉంది. ఆఫీస్లో చాలా వర్క్ చేసి వచ్చాను. ఓకే, ప్లీజ్. ఇట్స్ ఓకే. ఏమండి, తిన్నాం రండి. నాకొద్దులే, నువ్వు వెళ్ళి తిను. సరే. బా
ఏంటి లైట్ వేసుకోకుండా కూర్చున్నారు? పిచ్చా? మిమ్మల్ని? సరే వెళ్ళి స్నానం చేసి రండి, నేను డిన్నర్కి ఏదో ఒకటి చేస్తాను. వెళ్ళండి. నీకు వాడంటే ఇష్టమా? ఏమండి? ఏంటి? తను నాకు నిజంగానే ఫ్రెండ్ అండి. వాడంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుందండి. శ్రీకాంత్, నువ్వేంటి ఇక్కడ?